వెల్కమ్ టు ట్రిగర్ సుందర్. ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ రచయిత, వాగ్గేయకారుడు, అనేక పాటలు రాసిండు. ఇప్పుడు వరంగల్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తాడు. ఆయన మరెవరో కాదు, మచ్చ దేవేందర్ గారు. ఆయనతో మాట్లాడారు. నమస్తే. ఏమైంది మీ కళాకారులందరూ ఈ పాటలను, ఈ సాహిత్యాన్ని, కళను పక్కకెట్టి రాజకీయాల గుంతులు మన ఏపూరు సోమన్న కానీ, రసమయ్య కానీ, ఇప్పుడు మీరు ఎందుకు రాజకీయం మీద ఎందుకు పడ్డారు మీకు ముఖ్యంగా? ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, ఏదో గానం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది, తెలుపవమ్మ తరతరాల చరితను తనివి తీరనే వింటాను. ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. అంటే పాటతోటి అందుకున్నావు, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ కాలము అంటే ఎటువైపు వెళ్తుందో తెలియదు. అంటే మనం మనిషి ఎప్పుడు ఎలా మారుతాడో తెలియదు. కాలం నడిపించే విధంగా మనిషి నడవాలి అంటున్నాను. అందుకే ఎవరు నడిపిస్తారు, ఎటువైపు నడుస్తున్నావు? నన్నైతే నిత్యం నడిపిస్తుంది ఈ ప్రకృతి నడిపిస్తుంది. దాంతో పాటు ఈ ప్రకృతి నన్ను ఒకవైపుగా నడవమని చెప్పింది. ఏంటి అంటే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకంతా తన జీవితాన్ని దారబోసి భారత రాజ్యాంగాన్ని ఇచ్చి మన బతుకుల్లో వెలుగులు నింపితే, ఆ వెలుగు చీకటి చేసే శక్తి పెద్ద మోడి రూపంలో ఉన్నది. ఆ మోడిని కూల్చడం కోసము, ఆ మోడిని కాల్చడం కోసము నన్ను అటువైపుగా నడిపిస్తుంది. అంటే పచ్చి మోడీ వ్యతిరేక 100%. ఎందుకు అనంటే, వేల సంవత్సరాలుగా ఊరికి దూరంగా ఉన్న నన్ను, ఊరికి దూరంగా ఉన్న మనల్ని ఊరిలో గౌరవంగా తలెత్తుకునే విధంగా చేసింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగము చదువుకోమని చెప్పింది, భారత రాజ్యాంగము ఆస్తి సంపాదించుకోమని చెప్పింది, భారత రాజ్యాంగం సమాజ సేవ చేయమని చెప్పింది. ఇంత స్వేచ్ఛను కల్పించిన భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ తన పిల్లలను పోడగొట్టుకొని, నా పిల్లలు చనిపోడు, నా భార్య, నా కొడుకు, నా పిల్లలు చనిపోవడమే మంచిదైంది, ఈ దేశానికి ఎక్కువ సేవ చేసే అవకాశం వచ్చింది అన్న బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలను పొడగొట్టుకొని రాజ్యాంగం రాసిస్తే, ఆ రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ బీజేపీ చేస్తుంది కదా. అందుకోసమని ఆర్ఎస్ఎస్ బీజేపీని ధ్వంసం చేయడం కోసమే, తన కూరల్ని నరికేయడం కోసమే నేను ఈ రాజకీయాలలోకి వచ్చిన. మిగతా వాళ్ళు అగ్రకుల రాజకీయాలకు అంటే అదే ప్రశ్న. ఇప్పుడు ఏపూరు సోమనేమో మొదటిదాకా కాంగ్రెస్ ఉంది, తర్వాత బీఆర్ఎస్ లో ఉన్నాడు. ఎందుకంటే అధికార పార్టీలు, డబ్బులు, వ్యవహారాలు చాలా ఉంటది. రసమై తీసుకున్న అధికార పార్టీలో మొదటిదాకా బీఆర్ఎస్ పార్టీలో ఉంటాయి. మరి మీరు అధికార పార్టీల వైపు ఉంటే మంచి డబ్బులు వచ్చేది, హోదా వచ్చేది, గ్లామర్ వచ్చేది. మరి మీరు ఏమో తెలంగాణలో ఎవరు తెలియదు, ఈసీకే పార్టీలో జాయిన్ అయ్యారు, ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకే నేను ఏం చెప్తున్నాను అంటే, అందరిలాగా నేను కాదు, నన్ను ప్రత్యేకంగా ప్రకృతి నడిపిస్తుంది, ఈ కాలం నడిపిస్తుంది. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ను కాలం నడిపించి ఈ భారతదేశానికి వెలుగును ఇచ్చే విధంగా ఆయన నడిపించింది. నన్ను ఏం నడిపిస్తుంది అంటే, ఆ వెలుగులు ఆరిపోకుండా నీ ప్రయత్నం చెయ్యమని నడిపిస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు అగ్రకులాల రాజకీయాల పార్టీలో పోయినారు, వాళ్ళు వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత అది ఏమైనా కావచ్చు. కానీ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని చదువుకున్నా కనుక, నేను తూచా తప్పకుండా పాటించే నికర్సైన అంబేద్కరిస్టును అని చెప్పి ఎగరేసి చెప్తున్నాను. ఎందుకంటే నేను రాసిన సాహిత్యము ఏదైతే రాసినో దాన్ని ఆచరిస్తున్న వ్యక్తి నేను, ఏదైతే ఆచరిస్తున్నానో దాన్ని రాసే వ్యక్తి నేను. కనుక నాకు అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో బహుజన రాజకీయాలు చేసే పార్టీలు ఉన్నాయి, బహుజన భావజాలంతో మిగతా పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఆ కాలం మన పరిస్థితులు అది అవసరమైంది. ఇప్పుడు ఈ కాలంలో అవసరమైన నికర్సైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడు డాక్టర్ తోల్ తిరుమావలవన్. ఆయన చెన్నై
4 ఎమ్మెల్యే సీట్లు ఉంటాయి, 2 ఎంపీలు ఉంటారు. ఆయన కూడా వన్ ఆఫ్ ది మెంబర్, పార్లమెంట్ మెంబరు. ఆయన చిదంబరం కాన్స్టిట్యున్సీ ఎంపీ. ఆయన ఎలాంటి అంటే సొంత ఆస్తి లేని వ్యక్తి, పెళ్లి చేసుకోని వ్యక్తి, నిరంతరము ప్రజల కోసము, ప్రజల మధ్య ప్రజా శ్రేయస్ కోసము పరితపించే వ్యక్తి డాక్టర్ తోల్ తిరుమావలన్ గారు. కనుక నేను ఆయనను చూసి ఆయన మార్గంలో నడవాలనుకున్నాను. ఎందుకంటే ఆయన నిరంతరం ఈ దేశంలో ఉన్న ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ అంటే దళితవాదంతో పనిచేస్తున్న పార్టీలన్నీ కాంగ్రెస్ కో లేదా బీజేపీకో ఇంకో ఏదో పార్టీకి సరెండర్ అయి ఉన్నాయి. కానీ అదే తోల్ తిరుమావలన్ పార్టీ, తోల్ తిరుమావలన్ గారు ఇప్పటి వరకు అలాంటి అవకాశం ఎవరికి లేదు. నికర్స్ అయిన నాయకుడు. కంప్లీట్ గా ఈ దేశంలో ఉన్న మనవాద పార్టీని, ఈ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ ను, ఈ దేశంలో ఉన్న బజరంగ్ దళ్ ను, ఈ దేశంలో ఉన్న సనాతన శక్తులను కూల్చడం కోసమే ఆయన నిరంతరం పనిచేస్తున్నాడు. కనుక ఆయన మార్గంలో నడవాలని చెప్పి నేను వీసీకే పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి సనాతనం అంటారు, ఆర్ఎస్ఎస్ అంటారు, బజరంగ దళ్ అంటారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించి మీరు అనేకమైన పాటలు రాశారు కదా, సాహిత్యం మనవాద సాహిత్యానికి వ్యతిరేకంగా అనేకమైన పాటలు రాసినప్పుడు ఏం బెదిరింపులు కానీ థ్రెట్స్ కానీ మీకు రాలేదా? అసలు ఏం భయం లేకుండా మాట్లాడుతున్నారు? నేను చెప్పేది నిజమైనప్పుడు నేను ఎందుకు భయపడాలి? ఈ రోజు ఒకవేళ అసలు థ్రెట్స్ అట్లా చాలా మంది అంటే ఫోన్లు చేసి చంపేస్తాము, అడగేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము అని చెప్పి చాలా బెదిరింపు కాలు వచ్చినాయి. భయపడలేదా? నేను భయపడడానికి పుట్టినది కాదు, నేను భయపెట్టడానికి పుట్టినాను. నేను ఎట్లా భయపడతా? అంటే ఇక్కడ మీరు రాశారు ఏమైపోయే వాళ్ళం ఒక పాట రాశారు. అంతకంటే ముందు వినుడి వినుడి దేవుళ్ళ కథ అనే పాట రాశారు. అనేకమైన అంటే బ్రాహ్మణ ఆధిపత్యాన్ని అంటామా, ఆర్ఎస్ఎస్ మనవాదాన్ని మొత్తం ఎండగాల్సే పాటలు రాసినప్పుడు ఎట్లా? నేను అదే కాదు అంటే భారతదేశంలో రామాయణ మహాభారతాలను ఇట్టున్న వాటిని తీసి ఇట్లా బోట పడేసినాను. నా సమాజము ఈ తప్పుడు గ్రంథాలను చదువుతూ, ఈ తప్పుడు గ్రంథాలు చెప్పే మాటలు వింటూ యథార్థాన్ని మర్చిపోతున్నాయి అని చెప్పి ఆ తప్పుడు గ్రంథాల తుప్పునంత వదలడం కోసమే నేను అది వినుడి వినుడి దేవుళ్ళ కథ అనే పాట రాసినాను. వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగను కవింత కథ, నిజము నేటికి తెలుపనిది రామాయణము అను గ్రంథమట. బ్రాహ్మణ శక్తులు కుట్రలతో రావణుడిని బలి చేసే కదా వినుడి. అరే వినుడి, అరే వినుడి వినుడి దేవుళ్ళ కథ అలనాడు జరిగను కవింత కథ. ఓకే, ఆ పాట తెలుగు రాష్ట్రాల్లో ఉన్న దాదాపు అందరు చాలా మంది వినుంటారు. కాబట్టి అప్పుడు ఆ పాట రాసినప్పుడు థ్రెట్స్ మీకు వచ్చి ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఈ సాహిత్యం రాసిన వ్యక్తి మళ్ళీ ఇప్పుడు ఒక వీసీకే పార్టీ పేరుతోటి మళ్ళీ ఎంపీగా పోటీ చేసినప్పుడు జనం నుంచి యాక్సెప్టెన్స్ ఉందా, లేకపోతే ఓట్లు పడతాయా, 4 ఓట్లు రాలుతాయా? మేము అంటే మా వీసీకే పార్టీ ఓట్ల రాజకీయం కోసం రావట్లేదు. ఈ సమాజంలో ఏదైతే తరతరాలుగా సనాతన మనవాద శక్తులు జోడించిన భావవాదం ఉందో మేము భావవాదాన్ని తూడ్చిపెట్టడం కోసము, యథార్థాన్ని ఈ సమాజానికి బోధించడం కోసము పనిచేస్తున్నాం. వీసీకే రాజకీయాలు చేయట్లేదు. రాజకీయం దేనికి అవసరం? సమాజ మార్పు కోసం పనిచేయడం కోసం అన్నట్టు. అంతే తప్ప రాజకీయాలు కద్దరు షర్ట్లు వేసి కారులలో తిరిగి ఇంకా అచ్చేయడం కోసం కాదు. ఈ సమాజాన్ని మార్పు దిశగా పనిచేయడం కోసం మాత్రమే మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఎన్ని ఓట్లు వస్తాయి వరంగల్లో? నాకు ఎన్ని ఓట్లు వస్తాయి? నేను ఇంతకుముందు రాజకీయాలు చేయలేదు. పెన్ను పేపర్ పట్టుకునేది, పాటలు రాసుకుంటా, సాహిత్యం రాసుకుంటా తిరగడం, పాడడం మీకు తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ ప్రత్యక్ష రాజకీయాలకు ఎంటర్ అయ్యారు, ఎంపీగా పోటీ చేస్తారు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటే అత్యున్నత భారతదేశంలో ఉన్న అత్యున్నత చట్టసభలో ఒక మెంబర్ గా పోటీ చేస్తున్నారు. ఓట్లే రావాలి కదా దాంట్లో. ఎన్ని ఓట్లు వస్తాయి? ఎంత ఉంది నీ క్యాడరు మీ పార్టీకి? ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం? మేము ఎప్పుడైనా ఏదైనా వర్షం వచ్చే ముందు ఒక చినుకు వస్తుంది, నది పారే ముందు కొన్ని నీళ్లు ఫస్ట్ ముందుగా వస్తాయి. ఏది అయినా ఒకేసారి ఉధృతంగా రాదు. మేము తెలంగాణలో చాలా తక్కువ అంటే చిన్న పార్టీని, కానీ ఇది పెద్ద భావజనం కలిగిన పార్టీ. బుద్ధుడి నుంచి మొదలుకుంటే
పూలే, అంబేద్కర్, కాన్షీరామ్, నేటి మా తిరుమావళవన్న గారి వరకు అద్భుతమైన చరిత్ర కలిగిన బహుజన సమాజం. భారతదేశంలో ఉన్న 140 కోట్ల జనాభాలో ఓ 15% తీసేస్తే అంటే 100 కోట్ల జనాలకి తక్కువలో 100 కోట్ల జనాల బ్రతుకు తెరువును చూపించిన మహానీయుల ఆలోచన విధానంతో ఉన్నది కనుక అంత గొప్ప పార్టీలో. అంటే వరంగల్లో ఎన్ని సీట్లు వస్తాయి, ఎంత టార్గెట్ చేస్తారు? మీ ప్రత్యర్థి వరంగల్? వరంగల్లో మా ప్రత్యర్థి ఆరూరు రమేష్. ఆరూరు రమేష్ అంటే వ్యక్తి? ఆరూరు రమేష్ అనే వ్యక్తి మొన్నటి వరకు టిఆర్ఎస్ లో 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసింది. 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసి ఆయన ఒక దళితుడే, కానీ దళితుడుగా ఉన్న ఒక మనువాది. ఎందుకట్లా అంటారు? ఎందుకు అట్లా అంటున్నామంటే బీజేపీ క్యాండిడేట్ కదా. బీజేపీ క్యాండిడేట్. ఇప్పుడు బీజేపీ నేను అడుగుతున్నాను, మొన్నటి వరకు పేదల భూములను కబ్జా చేసిన వ్యక్తికి నువ్వు ఎట్లా టికెట్ ఇస్తావు? 2000 అడగలేదు ఇప్పుడు పొలిటీషియన్ అవతారం అడుగుతాను. ఇప్పుడు ఏదైతే పొలిటీషియన్ అవతారం నేను అంతకుముందు కూడా అడిగిన చాలా సందర్భాల్లో మనతో నేను వాదిస్తూనే ఉన్నా. ఎందుకంటే దళితుడు ఏదైతే తరతరాలుగా అగ్రకులాల చేత పీడించబడ్డ దళితుల భూములనే, మీకు తెలుసో తెలియదు, ఈ మధ్య జస్ట్ 1 year క్రితమే ఉడిమల రవికుమార్ అని చెప్పి ఒక అన్న ఉంటాడు. ఆ అన్న భూమిని అక్రమంగా ఆక్రమించి ఆయన లాస్ట్ కి ఆయన జైలుకు పంపించి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అరుణ్ రమేష్ మిగతా నాయకులు అంటే అంత పలుకుబడి ఉన్న వ్యక్తిని నువ్వు అరెస్ట్ చేయించడం అంటే సామాన్యుల వ్యక్తి ఏంటంటే జస్ట్ అంటే చిన్న అవకాశం చేయి దూరడానికి అవకాశం ఇస్తే అక్కడ ఎకరము లేకుంటే 10 గుంటలు కొని 10 గుంటలు కొని ఎకరం ఆక్రమిస్తారు. ఇట్లా 2000 ఎకరాల భూమిని కబ్జా చేసి ఆరూరు రమేష్ బీజేపీ క్యాండిడేట్. వాటి మీద నేను రేపు పోయిన తర్వాత సిపికి కంప్లైంట్ ఇస్తా. ఆ భూముల పట్ల విచారణ జరిపించాలి. ఇప్పుడు తన ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీ ఏదైతే ఆ ఈడీ దాడులను చేస్తున్నారు కదా వాటి నుంచి తప్పించుకోవడం కోసమే ఈ రోజు ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. నాకు వ్యక్తిగతంగా పరిచయం ఏం లేదు. ఒక సందర్భంలో నేను ఏది నిజము సీడీ ఇచ్చినప్పుడు ఆయన తీసుకొని నేను 2-3 రోజుల తర్వాత ఫోన్ చేస్తే అసలు ఆయన ఎంత పెద్ద మనువాది అని అంటే ఆ పాటలు విన్న వెంటనే చల్ ఫోన్ పెట్టే అని చెప్పి మాట్లాడాడు. అంటే ఎంత మనువాది, ఎంత అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ద్వారా నువ్వు ఎమ్మెల్యే అవుతావు. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు వరంగల్ మున్సిపల్ ఆఫీస్కి వస్తే అక్కడ నేను ఇవ్వడం జరిగింది. అప్పుడు అన్నాడు. ఆ తర్వాత నేను ఎప్పుడు ఈయన పెద్ద మనువాది, ఈయన ఆర్ఎస్ఎస్ భావాలు కలిగిన వ్యక్తి, ఈయన దళిత జీవితాలతో ఆడుకునే ఒక దళిత మనువాది అని చెప్పి నేను ఎప్పుడు ఆయనతోటి టచ్ కాలేదు. కానీ అంటే ఆయన ఇప్పుడు నాకు ప్రత్యేకంగా ఆయనతో నాకేమి వివాదం లేదు. కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తులను నువ్వు అక్రమంగా ఆక్రమించి 1000 కోట్లకు నువ్వు ఎదిగిపోయావు. ఈ రోజు వాటిని కాపాడుకోవడం కోసమే నువ్వు బీజేపీని ఆశ్రయించినావు, బీజేపీ నుంచి పోటీ చేసినావు. ఎట్టి పరిస్థితుల్లో మా వాడలకు నేను రానియం, మా దళిత వాడలకు రానియం నేను. ఎందుకంటే దళితులు ఇప్పుడు నువ్వు దళితుడివే, కానీ నువ్వు మొత్తం నిలువెత్తు మనవాదపు భావాలతో కూడిన నువ్వు ఎట్లా రాణిస్తావు? మళ్ళీ నువ్వు పోయి మళ్ళీ ఆ బీజేపీ ఏదైతే భారత రాజ్యాంగాన్ని మార్చాలంటున్న బీజేపీకి నువ్వు ఎట్లా అభ్యర్థిగా వస్తావు? నిన్ను మనిషిగా నిలబెట్టింది భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్. నిన్ను ఎమ్మెల్యేని చేసింది, నువ్వు కాంట్రాక్టర్ గా ఎదిగింది, నువ్వు ఈ దర్జామైన జీవితాన్ని దర్జాగా బతుకుతున్నావు అంటే భారత రాజ్యాంగం. ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని మార్చాలని అంటున్న బీజేపీలో నువ్వు ఎట్లా పోటీ చేస్తావు అని అడుగుతున్నాను. ఇన్ని రోజులు నువ్వు సరే ఏం చేస్తారు? భారత రాజ్యాంగం మీరేం చేస్తారు? భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే వీసీకే పార్టీ పనిచేస్తుంది. ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ కూడా భారత రాజ్యాంగానికి ఏమైనా జరగని అని చూస్తుంది. కానీ 100% మేము భారత రాజ్యాంగాన్ని ముట్టుకుంటే నిప్పై మండుతాం. మేము సనాతన ఫాసిజాన్ని అంతమొందించడం మేము ఆ లక్ష్యము, అందుకోసమే పోటీ చేస్తున్నాం. పెద్ద మాటలు సనాతన ఫాసిజాన్ని అంతమొందించడమే అని చెప్పేస్తున్నాం. ఈ బలం ఎంత తెలంగాణలో? అంటే
నిప్పు అగిపుల చాలా చిన్నది, అది మండితే ఈ భూమండలాన్ని అంతా మండిస్తుంది. మేము నిప్పు పుల్లలు అంటారు. ఎన్నికల్లో తప్పకుండా వస్తాయి. మేము బీజేపీని కూల్చడం కోసమే ఫైట్ చేస్తున్నాను నేను. ఇక్కడ వరంగల్ సంబంధించి మీ వరంగల్ నియోజకవర్గ రాజకీయాల్లో మొన్న బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆమె అక్కడ రాజీనామా చేసి కాంగ్రెస్ లో పోయింది. ఏంది పరిస్థితి? ఒక మాటలో చెప్పాలంటే నాకు ఈ మధ్య ఒక మిత్రుడు కలిసిండు. ఇట్లా జరిగింది ఏంది అని అడిగితే ఆమె కడియము కుటుంబం పచ్చగున్న కాడ తినడము, వెచ్చగున్న కాడ పడుకోవడం. మీరు చూడండి, వాళ్ళ ప్రయాణమే ఎక్కడ పచ్చగా ఉంటే ఆడికి వేరు, వెచ్చగున్న కాడ పడుకున్నారు. దళితులు అని చెప్పుకొని మరీ ముఖ్యంగా వరంగల్లో మాదిగల సంఖ్య ఎక్కువ. ఒక మాదిగ కూడా రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఇయ్యలేదు. పైగా అక్కడ మాదిగలు ఉన్నారు. 20 సంవత్సరాలుగా నాకు తెలిసి ఒక మా నియోజకవర్గంలో దుమ్మడి సాంబయ్య అని చెప్పి ఒక అతను ఉంటాడు. మంచి నాయకుడు, నిజాయితీ పరుడు. ఈ ప్రజాసేవ చేయడం కోసము తన ఉద్యోగాన్ని సిఐగా ఉండి రాజీనామా చేసి వచ్చింది. అప్పటి నుంచి ఈ పార్టీలో కొనసాగుతూనే ఉన్నాడు, ప్రజలలో ఉంటూనే ఉన్నాడు. ఆయనకి ఇవ్వాల్సిన టికెట్ ఈ రోజు ఆయన కాకుండా కవిత రావడం వల్ల ఆయనకు అన్యాయం జరిగింది. అదేవిధంగా అంటే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వచ్చు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా ఇందాక నేను చెప్పినట్టు పచ్చగున్న కాడ తినడం, వెచ్చగున్న కాడ పడుకోవడం. ఈసారి అంటే కావ్య కూడా, కాంగ్రెస్ పార్టీ కూడా తప్పు చేసింది. నా ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావ్యకి ఇవ్వకుండా దుమ్మడి సాంబయ్యకి ఇచ్చినట్టయితే బాగుండేది అని నా అభిప్రాయం. ఇక్కడ వరంగల్ కానీ తెలంగాణకి, భారతదేశానికి మొత్తం మేము డెవలప్ చేసినాం అని చెప్పేసి బీజేపీ చెప్తుంటే, ఆ బీజేపీని మనవాద పార్టీ పొంద పెడతాం, కాల్ చేస్తాం, కూల్ చేస్తాం అంటున్నారు. తెలంగాణ డెవలప్ చేయలేదా బీజేపీ? ఏం చేసింది తెలంగాణను? ఏమి ఇవ్వలేదా? ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణకి ఏం చేసింది? ఏం చేయలేదు. ఏం చేసింది అంటే తెలంగాణలో మతతత్వాన్ని పెంచిపోసేస్తుంది. ప్రతి గ్రామానికి RSS జెండాను తీసుకొని పోయింది, రాముని తీసుకొని పోయింది, అక్షింతలు అని చెప్పి. నేను దేవుని వ్యతిరేకిని కాదు. ఇప్పుడు దేవుడి భక్తి వేరు, అభివృద్ధి వేరు. నువ్వు ఏం చేసినావు గ్రామానికి? ఎందుకు నీకు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు 10 సంవత్సరాలలో నువ్వు సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు ఇస్తాను ఏడిచ్చినావు. ప్రైవేటు రంగాన్ని మొత్తం తీసుకొచ్చినావు. కులాల మధ్య, మతాల మధ్య. అరే నేను అడుగుతున్నాను భాయ్, 1500 సంవత్సరాలు ఈ దేశాన్ని ముస్లిం పాలిత ప్రాంతం ఈ దేశం. 1500 సంవత్సరాలలో రాని హిందువులకు ప్రమాదం, బీజేపీ 10 సంవత్సరాలు ఎత్తుంటే హిందువులకు ప్రమాదమా? ఒక్కసారి మెదడున్న ప్రతి ఓడు, బీజేపీకి ఓటేయాలనుకున్న ప్రతి ఓడు ఒక్కసారి ఆలోచించండి. 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించింది ముస్లింలు. అప్పుడు రాని ప్రమాదము ఇప్పుడే ప్రమాదం ఎట్లా వస్తుంది? 10 సంవత్సరాలుగా నువ్వే పరిపాలిస్తుంది, ఎట్లా వస్తుంది? రాజ్యం నీ చేతిలో ఉంది, ఆయుధం నీ చేతిలో ఉంది, సైన్యం నీ చేతిలో ఉంది, సమస్తము నీ చేతిలో ఉన్నప్పుడు మళ్ళీ ఎట్లా ప్రమాదం వస్తుంది హిందువులకు? సరే, హిందువులకు ప్రమాదం వస్తుంది. హిందువులు అంటే ఎవరు? ఇప్పుడు నేను ఒక దళితుడిని కొట్టినప్పుడు అయితే నేను ఆ సందర్భంలో ఏమనంటే నేను వ్యతిరేకిని. మరి నన్ను గుడికి రానివ్వకపోతే అంతేందుకు, నన్నే కాదు దేశ రాష్ట్రపతిని మనం చూసినాం కదా, గుడి మెట్లు ఎక్కినప్పుడు. పోయిన సార్ లాస్ట్ రామ్నాథ్ కోవింద్ అట్నే అవమానిస్తుంది. ఇప్పుడు మన ఎస్టీ మహిళలు అట్నే అవమానిస్తుంది. సాక్షాత్తు రాష్ట్రపతిని అవార్డు ఇవ్వడానికి పోతే, భారతరత్న ఇవ్వడానికి అద్వాన్ దగ్గరికి పోతే ప్రధానమంత్రి కూకుంటావు, ఈ దేశానికి అత్యున్నతమైన పౌరురాలు రాష్ట్రపతిని నిలబెట్టింది. అది కులం కాదా? అంటే నీ వల్ల ఈ దేశంలో 10 సంవత్సరాలుగా ఇంకా అంటరానితనం, ఇక్కడ ఈ మతానికి సంబంధించిన గొడవలు పెరిగినాయి తప్ప నీ వల్ల అభివృద్ధి జరిగింది లేదు, నీ వల్ల జరిగింది లేదు, ఒరిగింది లేదు. ఏం చేసింది? అందుకోసమని
భారత రాజ్యాంగాన్ని మార్చాలని నువ్వు ఎప్పుడైతే అన్నావో అప్పుడే మా పార్టీ చాలా సీరియస్ గా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని కూల్చడం కోసమే మేము తెలంగాణలో 17 స్థానాలలో మా అభ్యర్థులను పెట్టినాం. మీతో పోటీకి దిగినాం. ఇప్పుడు మోడీకి సంబంధించి 400 స్థానాలు గెలుస్తాను ఇప్పుడు అంటున్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా గెలుస్తుంది అని చెప్పేసి అంటున్నప్పుడు కూల్చుతాం కాల్చుతాం అనడంలో జనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మేము కూల్చడం భౌతికంగా కాదు, ఓటు ద్వారా ఈ రాజ్యాన్ని కూల్చేస్తాం. ఓటు ద్వారా తప్పకుండా. అంటే మా సమాజాన్ని నేను అనేకమైన పాటలు రాస్తున్నాను, నా పాటల సారమైంది భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాము, సనాతన ఫాసిజాన్ని అంతమొందిద్దాం అనే పాటలు రాస్తున్నాను కనుక నేను అదే కోణంలో ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసమే నేను పోటీ చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎన్నికలు అంటేనే డబ్బులు కోట్లు మంచినీళ్ళగా వాడతాను. ఎంత ఖర్చు పెడతాను? ఒక మాట చెప్తున్నాను బ్రదర్, ఈ భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిషర్స్ 200 సంవత్సరాలు పరిపాలించింది. 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిషర్ దగ్గర ఆస్తి ఉంది, ఆయుధం ఉంది, ధనం ఉంది, సైన్యం ఉంది. ఇవన్నీ ఉండగా భారతదేశంలో ఏమి లేదు. మహాత్మా అని మనం ఏదైతే పిలుస్తున్నామో గాంధీ నాయకత్వంలో మా దేశం మాకు కావాలి, మాకు స్వాతంత్రం కావాలని పోరాటం చేసినప్పుడు ఈ భారతీయుల దగ్గర ఆయుధం లేదు, ధనం లేదు, కేవలం ఒకే ఒక నినాదం. ఆ నినాదమే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది. అదే మనం నిన్న చూసుకున్నాం. 10 సంవత్సరాల క్రితం ఆంధ్ర తెలంగాణ వచ్చినప్పుడు ఆంధ్ర పాలకుల దగ్గర ధనం ఉంది, డబ్బులున్నాయి, అదేవిధంగా ఆయుధం ఉంది, సైన్యం ఉంది, అనేకమైన బలం కలిగిన వాళ్ళు. కానీ మా తెలంగాణ మాకు కావాలన్నప్పుడు తెలంగాణ ప్రజల దగ్గర ఏమి లేదు. తెలంగాణ వచ్చింది కదా. అదే విధంగా ఈరోజు మా దగ్గర డబ్బులు లేదు, కానీ మా దగ్గర ఆత్మస్థైర్యం ఉంది, మా దగ్గర నినాదం ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఆ ఆయుధం ఓటు ఉంది. ఆ ఓటు ఆయుధం ద్వారా తప్పకుండా ఈ సనాతన ఫాసిజాన్ని నిర్మూలించడం కోసం ఓటు ద్వారా మేము చూపిస్తాం. ఆ నమ్మకంతో మా ప్రజల్ని చైతన్యం చేస్తాం. మనం డబ్బులకు కాదు, డబ్బులకు పెట్టి మనము అంటే ఓటును అమ్మడం వల్ల రేపు పొద్దున భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు అని చెప్పి మేముగా సమాజం దగ్గరికి పోయి వాళ్ళకు అవగాహన కల్పించి తప్పకుండా అది పోవడానికైనా ప్రచారం చేయడానికైనా నీకు ఒక వెహికల్ పెట్టుకోవడానికి ఒక మాట చెప్తున్నా. నేను ఏదో కూడబెట్టడం కోసం కాదు, నేను వచ్చేది భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం వస్తున్నాను. నాకు ప్రచారానికి డబ్బులు ఎట్లా చేస్తాను? నాకు ఏదైతే నేను ఎవరి కోసం చేస్తున్నాను, మిగతా రాజకీయ నాయకులు ఏం చేస్తారు, వాళ్ళ ఆస్తులను కాపాడడం కోసం వస్తారు. కానీ నేనేం చేస్తున్నాను, భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం వస్తున్నాను కనుక నాకు ప్రజలే నా ప్రయాణానికి సంబంధించిన ఏర్పాటు చేస్తారు. అదే నేను పైసలు ఇచ్చి నీ ఓటు అడిగితే అప్పుడు నేనేమంటా, నేను పైసలు ఇస్తే నువ్వు ఓటేసింది అని అంట. అదే నువ్వు నాకు పైసలు ఇచ్చి ఓటేస్తే అప్పుడు నేను ఏమంటా, తప్పకుండా తలంచుకొని నువ్వు చెప్పిన పని నేను చేస్తాను. అందుకోసమే ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. నేను మీ దగ్గరికి ఓటును ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడడం కోసం వస్తున్నాను కనుక మీరే నన్ను ఆదరించాలి, మీరే నాకు డబ్బులు ఇవ్వాలి, మీరే నా ప్రయాణానికి సంబంధించిన ఏర్పాటు చేయాలి, భోజన వసతి పెట్టాలని చెప్పి నా ప్రజలను అర్థిస్తాను. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నాను. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో సమస్యల గురించి అవగాహన ఉందా? నేను ఒక వరంగలే కాదు, విశ్వం సమస్యను నా కలములో సిరలో మలుచుకుని అక్షరాలుగా రాస్తున్నాను. వాడిని నాకు వరంగల్ సమస్యలు తెలియదా? ఏం తెలుసు, ఏమున్నది, ఏం చేస్తావు? నిన్ను గెలిపించడానికి నీ మాట నమ్మి నీకు డబ్బులు ఇచ్చి నీకు ఓటేసి గెలిపిస్తే వరంగల్లో ఏ సమస్యల మీద పనిచేస్తావు? ఒక మాట చెప్తున్నాను. 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత మిత్రులు పస్నూరి దయాకరు ఎంపీగా ఉన్నారు.
ఆయన అగ్రకుల పార్టీలో ఉన్నాడు కనుక 7 నియోజకవర్గాలలో ఉన్న ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకుని గెలిపించారు కనుక ఆయన ఈ 10 సంవత్సరాలు కూర్చోమంటే కూర్చున్నాడు, నిలబడమంటే నిలబడ్డాడు. వరంగల్కు ఏమాత్రం పనిచేసింది లేదు. అంతేందుకు నేను ఇంత సమాజాన్ని ప్రభావితం చేస్తున్న నేనే 1-2 సందర్భాల్లో ఒక పని చేయమంటే చేయలేదు. నాకే చేయని వ్యక్తి సామాన్య జనానికి చేస్తాడా? ఏది చేయలేదు. ఆయన వల్ల తప్పకుండా నేను వస్తే ఆయన వల్ల వరంగల్లో రోడ్ల విషయంలో ఏం రాలేదు. కేంద్రం నిధులు తీసుకొచ్చి రైతులకు సంబంధించిన చాలా పనులు చేయవచ్చు, ఆ పనులు చేయలేదు. అదే విధంగా ఆ ఎంజిఎం ఉంది, ఆ ఎంజిఎం ను తీసేసి దాంట్లో సెంట్రల్ జైలు, ఎంజిఎం సంబంధించిన అభివృద్ధి ఏం లేదు. పడక గదుల విషయంలో నీట్నెస్ ఏం లేదు. సెంట్రల్ జైలు ఇక్కడ ఉంటే సెంట్రల్ జైలు తీసేసారు. అది కరీంనగర్ వాళ్ళు వచ్చేది, ఇక్కడ వాళ్ళు వచ్చేది, దాన్ని ఒక దగ్గరికి తరలించారు. వాటి విషయంలో కనీసం నోరెత్తలేదు. ఈ అన్నిటి విషయంలో తప్పకుండా నేను పార్లమెంట్ లో ఈ సమస్యలు లేవనెత్తుతా. ప్రజాపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళను గల్లబట్టి నిలదీస్తాను. నేను ఏమి లేకముందే ప్రభుత్వాలను ప్రశ్నించిన, పాలకులను ప్రశ్నించిన, నేను ఒక మీరు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి. నేను తప్పకుండా ప్రజా సమస్యల కోసమే పోరాటం చేయడం కోసం వస్తున్నాను. అంటే మీ పార్టీకి ఎజెండా ఉంటుంది, ఏ ఎజెండా? మా పార్టీకి మా ఎజెండా ఏంటి అంటే ప్రతి వ్యక్తికి ఉచిత విద్య, కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య ఉండాలి. అదేవిధంగా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేసిన పిల్లలకు వాళ్ళకు ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇవ్వాలి. పీజీ టు పిహెచ్డి చేసే వాళ్ళకు 25,000 నుంచి 50,000 రూపాయలు ఇవ్వాలి. ఇలా ఉన్నట్టయితే వాళ్ళ చదువు సాఫీగా సాగుతుంది. ఇది విద్యారంగంలో. ఇది వైద్య రంగంలో మీరు కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందించాలి. ఇలా విద్య, వైద్యము, ఉపాధి రంగంలో ప్రతి వ్యక్తి, డిగ్రీ పూర్తి చేసిన ప్రతి వ్యక్తికి ఉపాధి కల్పించాలి. అవకాశం ఉన్న ప్రతి వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మా ఎజెండాగా మేము వస్తున్నాం. ఇది మా పార్టీ యొక్క భారత రాజ్యాంగాన్ని మనం పరిరక్షించుకోవడం కోసం నిరంతరము విద్యార్థులు పనిచేయాలి. ఇది మా పార్టీ యొక్క ఎజెండా. నేను చెప్పిన చిన్నే ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మచ్చ దేవేందర్ని కనుక గెలిపియాలి, లేకపోతే ఓటే వేయాలని చెప్పేసి వరంగల్ ప్రజలు అనుకుంటే ఆ వరంగల్ ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మీరు ఇన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ కు ఓటేసుకుంటూ వచ్చిండ్రు, టిఆర్ఎస్ కు ఓటేసిండ్రు. వీళ్ళ వల్ల ఏం జరిగిందో మీరు కళ్ళారా చూస్తున్నారు. ఈసారి మీ ఓటును మా కుండ గుర్తుకేసి గెలిపించండి. మీకు ఏ కాలంలోనైనా కుండలో నీళ్లు ఏ విధంగానైతే మీ దాహాన్ని తీరుస్తాయో ఈ దేవేందర్ కూడా తప్పకుండా అంబేద్కర్ వాదం కోసం నిలబడి మీ దాహాన్ని, మీ ప్రతి సమస్యను తీర్చడానికి ముందుగా ఉంటాడు. ఇది నా థ్యాంక్ యూ వెరీ మచ్ మచ్చ దేవేందర్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఒక కవిగా, రచయితగా, వాగ్గేయకారుడిగా చాలా పాటలు, కొన్ని వేల పాటలు రాసిండు అనుకుంటా. ఇప్పుడు పాలిటిక్స్ లోకి అడుగు పెడుతున్నాడు. మరి ఆయన అనేక అంశాలు మీ ముందు ఉంచినాడు. ఆయన చెప్పిన అంశాలు వాస్తవాలు ఉన్నాయా? మీరేమనుకుంటున్నారు? కామెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి.